కొంతమంది వింటున్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది సొంత ఆలోచనలతో ఉన్నారు. మరి ఎందుకు మందిరానికి రావడం అలాంటప్పుడు బయట అందరూ అల్లరి చేస్తున్నారు, ఎక్కడబడ్డట్టు తిరుగుతూ ఉన్నారు. అది సఖ్యత కాదు. దేవుని మందిరంలో శ్రద్ధగా ఉండడము, మరి ఓపికతో వినడం మంచిది. అయితే యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక చివరి ఘట్టంలో ఉన్నారు. ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఆ యొక్క ఎండ వేళలో ఉండి మరి తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకొచ్చున్నాడు. మరి యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేరవలసిన చివరి ప్రవచనము ఈ యొక్క మాటతో నెరవేరింది. మరి కీర్తన 31:5 ప్రకారం నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొచ్చున్నాను. మరి గొప్ప సంతృప్తితో ఇక్కడ యేసు ప్రభువు వారు తన ఆత్మను తన తండ్రికి అప్పచెప్పుచున్నాడు. మరి ఆత్మను తండ్రికి సమర్పణగా ఇచ్చుకుంటున్నాడు. మరి అంతేకాకుండా ఆత్మ విషయమై దీనులైన వారు తండ్రిలు అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు తన పరిచర్యను ప్రారంభించారు. మరి ఈ లోకంలో శరీరుడిగా జీవించి చివరిగా మరి ఆ యొక్క మాటగా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన యొక్క ఆత్మకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ఇక్కడ వ్యక్తమవుతుంది. దేహాన్ని ఎంత కాపాడుకున్నాడో ఆత్మకు కూడా అంతే ప్రాధాన్యతను ఆయన ఇచ్చారు. మరి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మరి మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాం. నిత్యం జీవింపజేసే ఆత్మను గురించిన ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికేస్తున్నాం. మరి ప్రయోజనం లేనిది ఏమిటిది ఈ లోకంలో ప్రియులారా అంటే, భూ సంబంధమైన వాటి అంటే సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి వివాహం చేసుకోవాలి, ఉన్నతంగా జీవించాలి, అందరిలో పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవాలని ఈ విధంగా మనం లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఇలాంటి వాటిని గురించి మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. మరి ఏవి మనల్ని లోకంలో జీవింపజేయలేవు. మరి ఏది జీవింపజేయగలరు అంటే, యోహాను సువార్త 6:63 ప్రకారము మరి ఆ శరీరము జీవింపజేసేది ఆత్మ మాత్రమే. ఈ శరీరాన్ని జీవింపజేసేది ఏది? ఆత్మ. ఈ యొక్క శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపజేస్తున్నది. మరి శరీరం ప్రయోజనం లేనిది. యేసు ప్రభువు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి తన తండ్రి యుగాలుగా జీవించాడు. మరి దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మరి ఈ యొక్క ఆత్మను తన తండ్రికి సంపూర్ణంగా ఒక సమర్పణగా ఆయన అప్పగించుకున్నాడు. మరి శరీరం ఎందుకు నిష్ప్రయోజనం అంటే, మరి ఆత్మ ఎందుకు విలువైనది అని గమనించినట్లయితే, మట్టిలో నుండి తీయబడిన ఈ యొక్క దేహం, మనకి ఈ యొక్క అందమైన మొహాలు, ఈ యొక్క అందమైన దేహం ఎక్కడి నుండి తీయబడింది? మట్టి నుండి తీయబడింది. మరి తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. ఏ నాటికైనా ఈ యొక్క సుందరమైన దేహం, ఈ యొక్క అందమైన శరీరము మట్టిలో తిరిగి కలిసిపోవాల్సింది. అందుకే ఈ యొక్క శరీరము నిష్ప్రయోజనము అని వాక్యం సెలవిస్తుంది. మరి మళ్ళైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. మరి అయితే మన శరీర అవయవములను దేవునికి సజీవ యాగంగా మనము సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మరి మన కళ్ళు ఉన్నాయి, మన చెవులు ఉన్నాయి, నోరుంది, అలా ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇష్టం వచ్చిన వాటిని చూసి, ఇష్టమైన వాటిని విని కనుక నేను జీవించినట్లయితే మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీవు ఆత్మకు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? ఒక్కసారి నీవు ఆలోచించుకో. మరి లేకపోతే ఈ యొక్క ఆత్మను దేవుని చెంతకు అప్పగించుకోలేము. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్ణంగా తన దేహాన్ని కాపాడుకున్నాడు. ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడంటే, నీలో నాలో ఏ కోరికలు అయితే ఉన్నాయో వాటన్నిటిని అలుచుకొని ఈ దేహాన్ని ఏం చేస్తాడు? కాపాడుకొని తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నాడు. మరి మనం కూడా దేవుని కోసం శ్రమ పడుతూ పరిశుద్ధంగా మన దేహాన్ని కాపాడుకోవాలి. మరి ఈ దేహము దేవుని ఆలయం అయి ఉన్నదని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం మనందరం కూడా ప్రయాసపడాలి. మరి దేవుడు ఆ యొక్క 7వ మాటలో గొప్ప శబ్దముతో కేక వేసి తన ప్రాణమును విడిచి ఉన్నాడు. మరి ప్రాణము విడిచిపోయినప్పుడు అందరికీ ఏమవుతుంది? ఎడబాటు కలుగుతుంది. దానిని మన భాషలో మరణము అని అంటాము. మరి మరణము ఎలా ఉంటుందంటే, ప్రతి కుటుంబంలో విషాదానికి, ఆవేదనకు కారణం మరణం. సంతోషం లేకుండా దుఃఖాన్ని కలుగజేసేది మరణం. మరి రోదన ఈ యొక్క మరణం. ఈ యొక్క మరణం అనేది ప్రతి మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి, చిన్న
పెద్ద కులం మతం ఇవేమీ లేకుండా సమానంగానే వచ్చి ఈ రోజు రేపు ఎప్పుడో తీసుకెళ్ళి ఉంటుంది. అయితే ఆ యొక్క తీసుకెళ్లిన రోజుల్లో ఇదిగో నీ యొక్క ఆత్మని ఎవరికి అప్పు చెప్తున్నావు? ఆ యొక్క అపవాదిగా అయితే నిత్య నరకాగ్నిగా, లేదంటే నిన్ను సృష్టించిన దేవుడిగా ఎవరికి అప్పు చెప్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రికి అప్పగించాడు. మరి నీ దేహాన్ని, నీ ఆత్మను, ఈ యొక్క శరీరాన్ని ఎవరికి అప్పు చెప్తున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఏది జరిగితే మనం మరణం అంటామంటే పిల్లరా, దేవుడు మానవుని నిర్మాణం చేసినప్పుడు ఎలా చేశాడు? 6 రోజులు సృష్టి కూడా చేశాడు. తన నోటి మాటతో ఇది కలుగును కాక, ఇది జీవింపజేయను కాక, ఇది వెలుగు కాక అంటే అన్ని కూడా కలిగే. కానీ నిన్ను నన్ను ఒక ప్రత్యేకంగా తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మరి నేల మట్టితో తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు ఏమాయను? జీవాత్మాయుడు. ఇక్కడ గమనించినట్లయితే